చింతమనేనితో పాటుగా అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నట్టు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో నేను సొంత తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకుడి ఇంటి మీదకే దాడికి వెళ్ళారు అన్నటువంటి. మరోవైపున పత్తిపాటి పుల్లారావు కబ్జాలకు పాల్పడుతున్నారు, అరాచకాలకి చేస్తున్నారు. 60 కోట్ల విలువైన సాయి కార్తిక్ సిటీ సెంటర్ని పత్తిపాటి ఆక్రమించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అంటూ ఆ అంశం గొడవ జరుగుతున్న దాన్ని ప్రస్తావించుకొచ్చారు. అట్లాగే సొంత పార్టీ నేతలను వదలని దగ్గుపాటి అంటూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సొంత పార్టీ నేతలు వదలట్లేదు, ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకేం జరిగిన ఎమ్మెల్యేది బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశాడన్నది హైలైట్ చేశారు. నరసరాబాద్ టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కొద్ది రోజుల క్రితం పోలీసులపైనే చెలరైపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లా గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుట ఆత్మహత్యడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు, తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా బాబు సర్కార్ పట్టించుకోలేదు అన్నట్టు. అట్లాగే కేజీబీవీ ప్రిన్సిపాల్కి కోన రవికుమార్ వేధింపులు, అటవీ శాఖ ఉద్యోగుల్ని ఎమ్మెల్యే బొడ్డా కిడ్నాప్ చేయించారన్నటువంటి వార్తల్ని ఇక్కడ హైలైట్ చేసింది.